హెల్తీ ప్లేట్ ప్రజెన్స్ ఒక కొత్త రుచికరమైన బ్రేక్ఫాస్ట్. కేవలం పావు గంటలో తయారు చేయొచ్చు. ఒక బౌల్లో 2 కప్పుల పెసరపప్పు తీసుకొని నీటితో బాగా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో బౌల్లో 2 కప్పుల బియ్యాన్ని తీసుకొని నీటితో బాగా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 10 ml నీరు, తగినంత ఉప్పు వేసుకొని దోశపిండి వలె పట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా లేకపోతే ఒక ప్యాకెట్ ఈనో పిండి పులవడానికి వేసుకోవాలి. ఒక కుకింగ్ ప్యాన్ తీసుకొని ఆయిల్తో చుట్టూ కూడా గ్రీస్ చేసుకోవాలి. ఇందులో ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ వేసుకొని ఏమాత్రం గ్యాప్స్, ఎయిర్ బబుల్స్ ఉండకుండా ఆ ప్యాన్ని ట్యాప్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1/4 వాటర్ పోసి అందులో మూత పెట్టి దాని మీద ఆ బ్యాటర్ గిన్నెను పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఆర్గానో ఫ్లేక్స్ ఆర్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చల్లుకొని ప్యాన్ మీద మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒక చాక్తో ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. చాక్ ఏది కూడా అంటనట్టయితే ఉడికిపోయినట్టే. నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా స్క్రాప్ చేసుకొని ఈ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. తర్వాత దాన్ని బోర్లించుకొని కొద్దిగా ట్యాప్ చేసినట్టయితే చక్కగా కేక్ అంతా కూడా డిమోల్డ్ అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకుతో 2 టేబుల్ స్పూన్ నూనెలో తాలింపు పెట్టుకోవాలి. కేక్ని రివర్స్ చేసుకొని మనకిష్టమైన షేప్, అంటే పిల్లలు ఏదైతే ఇష్టపడతారో ఆ షేప్లోకి కట్ చేసేసుకోవాలి. ఈ పీస్ చూడండి ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా ఉంటుందో. పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఇలా అన్నీ కట్ చేసేసుకొని వీటి మీద ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపును వేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.